సెమిస్టర్ 1 నుంచి మనకి బయాలజీకి సంబంధించి 4 లెసన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మొక్కల్లో పోషణ, జంతువుల్లో పోషణ, ఇంకా రిమైనింగ్ 2 చాప్టర్స్. అయితే ఈ చాప్టర్స్ నుంచి మనం ఇప్పుడు 55 ఆర్ 60 బిట్స్ వరకు మనం తయారు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. నేను టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చేసినవే అనమాట. ఇక్కడ మిస్టేక్స్ ఏమి ఉండవు. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. చివరి వరకు చూడండి తప్పనిసరిగా. చాలా ఇంపార్టెంట్ అయిన బిట్లు, టెట్కి వచ్చే అవకాశం ఉన్నటువంటి బిట్లు. టెట్కి మాత్రం ఇలా సింపుల్ వేలోనే బిట్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఫస్ట్ వన్ చూద్దాం. మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునేటటువంటి విధానాన్ని కలిగి ఉంటాయి. మొక్కలు తమకి తామే ఆహారం స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని కలిగి ఉంటాయి. ఈ విధానానికి గల పేరేంటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, స్వయం పోషణ. మొక్కల యొక్క ఆహార కర్మాగారాలుగా పిలువబడేవి ఏమిటి? ఆప్షన్ మొక్కల యొక్క ఆహార కర్మాగారాలుగా పిలువబడేవి పత్రాలు. ఎందుకంటే పత్రాల్లోనే ఆహారం తయారు చేసుకుంటాయి కాబట్టి. పత్రాలలో ఉండేటటువంటి ఆకుపచ్చని వర్ణద్రవ్యానికి గల పేరేంటి? పత్రహరితం. కిరణజన్య సంయోగ క్రియకు అవసరం కాని పదార్థం ఏమిటి? కిరణజన్య సంయోగ క్రియకు అవసరం కాని పదార్థం. ఇవన్నీ కూడా మనకి కిరణజన్య సంయోగ క్రియకి అవసరమే. ఆక్సిజన్ కాదు. మొక్కలకు ఖనిజ లవణాలను అందించేవి ఏమిటి? మొక్కలకు నీరు అని ఇచ్చారనుకోండి, వీలైనంత వరకు ఆన్సర్ పెట్టేయగలుగుతాం. కానీ ఖనిజ లవణాలను అందించేవి ఏవి అనేసరికి మనం టెన్షన్ పడతాం. వేర్లు అన్నమాట. మొక్కలకు నీరు మరియు ఖనిజ లవణాలను మొక్కకి అందించి కాండము మరియు పత్రాలకి సరఫరా చేసేది ఏది అని అంటే వేర్లు. పత్రరంధ్రాలు వీటిచే ఆవరించబడి ఉంటాయి. రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏమిటి? సూర్యుడు. ఎడారి మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరిపేటటువంటి భాగం ఏమిటి? జరిగే భాగం. ఎడారి మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరిగే భాగం కాండంలోనే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. కాండం ద్వారానే బాష్పోత్సేక ప్రక్రియ, అంటే మొక్కలో ఉన్నటువంటి నీరు ఆవిరి రూపంలో బయటికి పోయేటటువంటి బాష్పోత్సేక ప్రక్రియ కాండంలోనే జరుగుతుందన్నమాట. అదే ఎడారి మొక్కల్లో కాకుండా నార్మల్ మొక్కల్లో ఎక్కడ జరుగుతుంది? ఆ బాష్పోత్సేక ప్రక్రియను నిర్వహించేది పత్రాలు. ఆకుపచ్చని రంగు కలిగి ఉండి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునేవి ఏమిటి? ఆకుపచ్చని రంగు కలిగి ఉండి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునేవి ఏమిటి? శైవలాలు. ప్రోటీన్లలో ఉండేటటువంటి ముఖ్యమైన పదార్థం ఏమిటి? ప్రోటీన్లలో ఉండే ముఖ్యమైన పదార్థం నైట్రోజన్. ప్రోటీన్లలో ఉండేటటువంటి ముఖ్యమైన పదార్థం నైట్రోజన్. క్రింది వానిలో పసుపు వర్ణంలో ఉండేటటువంటి సన్నని నాళాల వంటి కాండం కలిగిన పరాన్నజీవ మొక్కకి ఉదాహరణ ఏమిటి? చూడండి, సన్నని నాళాల వంటి కాండం కలిగినటువంటి పరాన్నజీవ మొక్కకి ఉదాహరణ. ఇది పసుపు వర్ణంలో ఉంటుంది. ఏది అంటే బంగారు తీగ లేదా కస్కుట. క్రింది వానిలో కూజా లాంటి రూపాంతరం చెందినటువంటి పత్రాలను కలిగిన మొక్క ఏది? ఇది ఒక కీటకాహార మొక్క. ఈ కీటకాలను ఏం చేస్తుంది? ఈ కూజా లాంటి పత్రాలలోనికి ఆకర్షించుకొని ఇలా వెంటనే మూత వేసేస్తుంది అన్నమాట. ఆ విధంగా తను ఆహారాన్ని సేకరిస్తుంది. ఏది అంటే నెపంతిస్ కీటకాహార మొక్కది. లైకెన్స్ అనగా వీటి కలయిక. శిలీంధ్రము శైవలాల యొక్క కలయికనే లైకెన్స్ అని అంటారు. రైజోబియం బ్యాక్టీరియా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు కాబట్టి అది సాధారణంగా ఈ క్రింది మొక్కల వేర్లలో నివసిస్తూ వాటికి కావలసిన నత్రజనిని అందిస్తాయి. రైజోబియం బ్యాక్టీరియా. మరి ఏ మొక్కల యొక్క వేర్లలో నివసిస్తూ వాటికి నత్రజనిని అందిస్తుంది అంటే పైవన్నీ రైట్ ఆన్సర్. చిక్కుడు, బఠానీ, పెసర, కంది ఇవన్నీ కూడా లెగ్యూమినేసి జాతికి చెందినవే. అలాగే లెగ్యూమినేసి జాతికి చెందిన మొక్కలు. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సరే అవుతుందన్నమాట.
ఆహారం తినేటప్పుడు తన నోటి ద్వారా జీర్ణాశయమును బయటకు పంపి ఆహారాన్ని తీసుకునే జీవి ఏది? సముద్ర నక్షత్రం. సముద్ర నక్షత్రం. ఆహార నాళం ఈ క్రింది వాటితో ప్రారంభమవుతుంది. ఆహార నాళం అనేది ఈ క్రింది వాటితో ప్రారంభమవుతుంది. ఆస్యకుహరంతో ప్రారంభమవుతుంది. ఆస్యకుహరంతో ప్రారంభమవుతుంది. ఆహార నాళం పాయువుతో ఎండ్ అవుతుంది. ఎండింగ్ పాయింట్, చివరి పాయింట్ ఏది అంటే పాయువు. స్టార్టింగ్ పాయింట్ ఏది అంటే ఫస్ట్ పాయింట్ ఆస్యకుహరం ఆహార నాళంలో. నెక్స్ట్ వన్, జీర్ణ వ్యవస్థ అనగానేమి? జీర్ణ వ్యవస్థ అనగా, జీర్ణ వ్యవస్థ అంటే ఏంటంటే జీర్ణ నాళము, దాని యొక్క అనుబంధ గ్రంథులు, జీర్ణ నాళము మరియు దాని యొక్క అనుబంధ గ్రంథులు ఇవన్నీ కలిపి జీర్ణ వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది. జీర్ణనాళం అంటే చెప్పుకున్నాం కదా జీర్ణనాళం. ఆ జీర్ణనాళం మరియు వాటి యొక్క అనుబంధ గ్రంథులు అన్నీ కలిపి జీర్ణ వ్యవస్థ. ఆస్యకుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతుకబడి ఉన్నటువంటి కండరయుతమైనటువంటి అవయవం ఏంటి? ఆస్యకుహరంలో వెనుక అడుగు భాగంలో అతుకబడి ఉన్నటువంటి కండరయుత అవయవం ఏమిటి? నాలుక. నాలుక అనేది కండరయుత అవయవం. దంతక్షయానికి కారణమయ్యేటటువంటి సూక్ష్మజీవి బాక్టీరియా. బాక్టీరియా. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే జీర్ణరసాలు వీటిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. వేటిని సరళమైన పదార్థాలు చూడండి, జీర్ణాశయంలో మరి సరళమైన పదార్థాలుగా మారేవి ఏమిటి అంటే ప్రోటీన్లు. ప్రోటీన్ల జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? జీర్ణాశయంలో జరుగుతుందని అర్థం. మన శరీరంలోని అతి పెద్ద గ్రంథి ఏది? చాలా ఇంపార్టెంట్. కాలేయం. కాలేయం అనేది అతిపెద్ద గ్రంథి. జీర్ణాశయం జీర్ణాశయం కింది భాగంలో ఉండే ఒక విశాలమైనటువంటి మీగడ వర్ణం ఇది. నిగడ కాదు, మీగడ వర్ణం గల గ్రంథి ఏది? మీగడ వర్ణం గల గ్రంథి ఏది అంటే క్లోమం. క్లోమం. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులపై చర్య జరిపి వాటిని సరళ రూపంలోనికి మార్చేది ఏమిటి? కార్బోహైడ్రేట్ల పైన మరియు ప్రోటీన్లు, కొవ్వులు. చూడండి, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు వీటి మూడింటిపైన కూడా చర్య జరిపి వాటిని సరళ పదార్థంలోనికి మార్చేటటువంటిది ఏది అంటే క్లోమరసం. క్లోమరసం. స్వాంగీకరణం. స్వాంగీకరణం అనేటటువంటి ప్రక్రియ జరిగే భాగం చిన్న ప్రేగులో జరుగుతుంది. ఓఆర్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? ఓఆర్ఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. నెమరవేసే జంతువులను పాక్షికంగా జీర్ణమైన ఆహారానికి నెమరవేసే జంతువులలో పాక్షికంగా జీర్ణమైన ఆహారానికి గల పేరేంటి? కడ్. గుర్రము మరియు కుందేలు వంటి జంతువులను అందనాళం అని పిలువబడే జంతువులలో అందనాళం అని పిలువబడే పెద్ద సంచి లాంటి ఈ నిర్మాణం అనేది ఈ క్రింది భాగాలలో కలదు. చూడండి, గుర్రము మరియు కుందేలు వంటి జంతువులలో అందనాళం అని పిలువబడే పెద్ద సంచి లాంటి నిర్మాణం ఈ రెండు భాగాల మధ్య కలదు. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏ రెండు భాగాల మధ్య కలదు? ఇది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, చెరువు నీటిలో ఎక్కువగా కనిపించేటటువంటి ఒక ఏకకణ జీవి ఏది? చెరువు నీటిలో ఎక్కువగా కనిపించేటటువంటి ఒక ఏకకణ జీవి ఏది? అమీబా. సూడోపోడియా అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేర్ల వంటి నిర్మాణాలు చలనాంగాలుగా కలది ఏది? సూడోపోడియా అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేర్ల వంటి నిర్మాణాలు చలనాంగాలుగా కలది ఏది? అమీబా. సూడోపోడియా మిథ్యాపాదాలు. ఓకేనండి. నోటి ద్వారా ఆహారం శరీరంలోనికి తెచ్చుకునే ప్రక్రియని ఏమంటారు? నోటి ద్వారా ఆహారాన్ని శరీరంలోనికి తెచ్చుకునే ప్రక్రియని ఏమంటారు? అంతరగ్రహణం అంటారు. జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది. జీర్ణం కాని ఆహారం నుంచి నీరు ప్రధానంగా ఇందులోకి శోషించబడుతుంది. పెద్ద
జీర్ణం కాని ఆహారము, నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది. ఎందులో శోషించబడుతుందంటే పెద్ద ప్రేగులో శోషించబడుతుంది. క్రింది వానిలో 1.5 మీటర్ల పొడవు కలిగినది ఏది? 1.5 మీటర్ల పొడవు కలిగినది ఏది? పెద్ద ప్రేగు. గాయపడిన అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనేటటువంటి వ్యక్తి యొక్క జీర్ణాశయంపై పరిశోధనలు చేసినది ఎవరు? విలియం బ్యూమాంట్. ఈ క్రింది భాగం లోపల హైడ్రోక్లోరిక్ ఆమ్లం స్రవించబడి బ్యాక్టీరియాలని చంపుతుంది. చూడండి, ఏ భాగం లోపల హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl స్రవించబడి బ్యాక్టీరియాలను చంపుతుంది? ఎక్కడ స్రవించబడుతుంది అంటే జీర్ణాశయంలోనే HCl స్రవించబడి బ్యాక్టీరియాలని చంపుతుందన్నమాట. క్రింది వానిలో సరికానిది ఏది? సరికాని జత ఏది? అమీబా ఆహార వ్యక్తిక, మరి జింక జీర్ణాశయంలో సహజీవన బ్యాక్టీరియా కలిగి ఉంటుంది. అలాగే గడ్డి సెల్యులోజ్ కలిగి ఉంటుంది. క్లోమ రసాన్ని కలిగి ఉంటుంది. పత్తి రసం అనేది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఆహారంలో నిల్వ ఉన్నటువంటి శక్తిని విడుదల చేసే క్రియ ఏమిటి? ఆహారంలో నిల్వ ఉన్న శక్తిని విడుదల చేసే క్రియను ఏమంటారంటే శ్వాసక్రియ అంటాం. ఆక్సిజన్ వినియోగించుకోకుండా ఆహారం విచ్ఛిన్నమయ్యేటటువంటి ప్రక్రియకు గల పేరేంటి? ఆక్సిజన్ వినియోగించుకోకుండా ఆహారం విచ్ఛిన్నం అవ్వాలి, అలాంటి ప్రక్రియని ఏమంటారు? అవాయు శ్వాసక్రియ అంటారు. అదే ఆక్సిజన్ సమక్షంలో జరిగేటటువంటి ఆహారం విచ్ఛిన్నమయ్యే ప్రక్రియని ఏమంటారంటే వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ అవసరమైతే, ఆక్సిజన్ వినియోగించకుండా జరిగితే అవాయు శ్వాసక్రియ అంటారు. గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు విడుదలయ్యే కండరాలు పట్టేయడానికి కారణమయ్యేటటువంటి ఆమ్లం ఏంటి? చూడండి, గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు విడుదలయ్యి కండరాలు పట్టేయడానికి కారణమయ్యేటటువంటి ఆమ్లం ఏంటి? ఆ ఆమ్లం ఏమవుతుంది? గ్లూకోజు పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడే విడుదలవుతుంది. విడుదలవుతుంది, కండరాలు పట్టేయడానికి కూడా కారణమవుతుంది. ఏ ఆమ్లం అంటే లాక్టిక్ ఆమ్లం. మనం ఎక్కువగా పరిగెట్టినప్పుడు మన కండరాలు నొప్పి పుట్టడానికి కారణమయ్యేటటువంటి ఆమ్లం కూడా అదే లాక్టిక్ ఆమ్లమే. అప్పుడు ఏమవుతుంది? గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమవుతుంది అన్నమాట. ఒక వయోజనుడైనటువంటి వ్యక్తి తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు శ్వాసక్రియ రేట్ ఎంత? చూడండి, ఒక వయోజనుడైనటువంటి వ్యక్తి తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు శ్వాసక్రియ రేట్ ఎంత ఉంటుందంటే 25 సార్లు ఉంటుంది. అదే నార్మల్ టైంలో 15 నుండి 18 సార్లు ఉంటుంది. ధూమపానం అనేది ఈ వ్యాధితో ముడిపడి ఉంటుంది. మనకందరికీ తెలుసు, క్యాన్సర్. మానవ శ్వాస వ్యవస్థలో భాగం కానిది ఏమిటి? శ్వాస వ్యవస్థలో భాగం కానిది ఏమిటి? ఈ కాలేయము అనేది కాదు, వాయునాళం, ఉదర వితనం, ప్రక్కటెముకలు, ఈ 3 కూడా శ్వాస వ్యవస్థకి సంబంధం ఉంటుంది. భాగాలే. మెరుగైన జీవితం కోసం శ్వాస ఈ క్రింది విధంగా లభిస్తుంది. దీన్నే సాంప్రదాయ శ్వాస వ్యాయామం అని కూడా అంటారు. సాంప్రదాయ శ్వాస వ్యాయామం ఏది అంటే ప్రాణాయామం. క్రింది వానిలో సరిగా జతపరచబడనిది ఏంటి? చూడండి, చేప వాటి శ్వాసక్రియ ఎలా జరుగుతుందంటే మొప్పలు. బొద్దింక వాయునాళాలు, శ్వాసేంద్రియాలు, వాయునాళాలు. అలాగే కప్ప యొక్క శ్వాసక్రియ అనేది చర్మము మరియు ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. చర్మం ద్వారా జరుగుతుంది, ఊపిరితిత్తుల ద్వారా కూడా జరుగుతుంది. వానపాముకు వచ్చేసరికి చర్మం ద్వారా జరుగుతుంది, ఊపిరితిత్తులు అనేది రాంగ్. సో ఆప్షన్ 1 సరిగా జతలేదు. క్రింది వానిలో ఊపిరితిత్తులు శ్వాస అవయవాలుగా కలిగినటువంటి జంతువులు ఏమిటి? ఊపిరితిత్తులు శ్వాస అవయవాలుగా కలిగినటువంటి జంతువులు కప్పలు, ఏనుగులు, బల్లులు, సింహాలు. మరి ఇక్కడ చూస్తే ఆప్షన్స్లో బొద్దింక అనేది వాయునాళాలు కలిగి ఉంటుంది, ఊపిరితిత్తులు కాదు. ఇక్కడ చర్మం కలిగి ఉంటుంది, ఊపిరితిత్తులు కాదు. ఇది కూడా మప్పులుగా ఉంటుంది కాబట్టి కాదు. నెక్స్ట్ వన్, శరీరానికి ప్రక్క భాగాలలో ఉంటూ
పక్క భాగాలలో ఉంటూ చిన్న రంధ్రాలు గల శ్వాస రంధ్రాలు కలిగి ఉండేవి ఏమిటి? శరీరానికి ప్రక్క భాగాల్లో ఉంటాయి. చిన్న రంధ్రాలు కలిగినటువంటి శ్వాస రంధ్రాలు కలిగి ఉండేవి ఏమిటి? కీటకాలు. కీటకాలు లేదా ఆప్షన్స్‌లో బొద్దింక అని ఇస్తారు. ఎందుకంటే డైరెక్ట్ ఆన్సర్ బొద్దింక, లేదంటే కీటకాలు, చిన్న చిన్న కీటకాలు. నెక్స్ట్ వన్. అవాయు శ్వాసక్రియ జరిపే ఏకకణ జీవి ఏమిటి? అవాయు శ్వాసక్రియ జరిపే ఏకకణ జీవి ఏమిటి? ఈస్టులు. మన శరీరంలోనికి ప్రవేశించే హానికర సూక్ష్మజీవులతో పోరాడేటటువంటి రక్త కణాలు ఏమిటి? మన శరీరంలోనికి ప్రవేశించే హానికర సూక్ష్మజీవులతో పోరాడే రక్త కణాలు ఏమిటి? తెల్ల రక్త కణాలు. నీటిలో కరిగిపోయే అమోనియా వంటి వ్యర్థ పదార్థాలను విసర్జించేవి ఏవి? చాలా ఇంపార్టెంట్ చూడండి. అమోనియా వంటి వ్యర్థ పదార్థాలను విసర్జించేవి చేపలు అనగానే అమోనియా గుర్తుకు రావాలి. అమోనియా అంటే చేపలు గుర్తుకు రావాలి. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం సమయంలో నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపించే భాగం ఏంటి? ఎడారి మొక్కల్లో బాష్పోత్సేక ప్రక్రియ జరిపేది కాండం. నార్మల్ మొక్కల్లో బాష్పోత్సేకం ప్రక్రియ జరిగేది పత్రాలు. ఎడారి మొక్కలు కాండం, ఎందుకంటే వాటికి ఎక్కువ ఆకులు ఉండవు కాబట్టి కాండమే జరుపుతుంది. పచ్చగా ఉంటుంది కాండం కూడా. విశ్రాంతిలో ఉన్న వ్యక్తి సాధారణంగా నిమిషానికి నాడీ స్పందనల సంఖ్య. విశ్రాంతిలో ఉన్నటువంటి వ్యక్తిలో సాధారణంగా నిమిషానికి నాడీ స్పందనల సంఖ్య 72 నుంచి 80. నెక్స్ట్. ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు తీసుకువెళ్ళేది ఏది? ఆక్సిజన్ అధికంగా ఉన్నటువంటి రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు తీసుకువెళ్ళేది పుప్పుస సిర. మూత్ర విసర్జన వ్యవస్థలో భాగం కానిది ఏమిటి? మూత్ర విసర్జన వ్యవస్థ అంటే మూత్రపిండం పిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయము, ప్రసేకం, ఇవన్నీ కూడా మూత్ర విసర్జన వ్యవస్థలో భాగాలే. ఈ పిత్తాశయం అనేటటువంటిది కాదు. ఒక వయోజనులు సాధారణంగా 24 గంటల్లో 1 నుంచి 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. అయితే ఈ మూత్రంలో ఎంత శాతం యూరియా ఉంటుంది? 2.5% యూరియా ఉంటుంది. మొక్కలోనికి నీరు మరియు పోషక రవాణా కొరకు ఉన్నటువంటి ప్రసరణ కణజాలానికి గల పేరేంటి? నీరు, పోషకాలు, వీటిని రవాణా చేసేటటువంటి ప్రసరణ కణజాలం ఏది అంటే దారువు. నెక్స్ట్ వన్. రక్త ప్రసరణ వ్యవస్థను, లాస్ట్ అండ్ ఫైనల్ బిట్, రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నటువంటి ఆంగ్ల వైద్యుడు ఎవరు? రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే. ఏ దేశస్థుడు అని కూడా అడగొచ్చు. ఆంగ్ల వైద్యుడు. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.